అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక రోజున ఓ సాధువు తన శిష్యుణ్ణి పిలిచి, ఓ రోజంతా నువ్వు రాజుగారి కోటలో ఉండి పాఠం నేర్చుకురా అని ఆదేశించారు. ఆశ్రమంలో నేర్చుకొని పాఠాన్ని రాజుగారి కోటలో ఏం నేర్చుకుంటాను అని మనసులో అనుకున్న గురువుగారి ఆజ్ఞగా శిష్యుడు సరేనని రాజుగారి కోటకు వెళ్ళాడు. ఆ శిష్యుడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళి గురువుగారి మాట చెప్పాడు. అలాగా అని రాజుగారు ఆ యువకుడికి ఎటువంటి అసౌకర్యము కలగకుండా సకల మర్యాదలతో చూసుకున్నాడు. రాజుగారి కోటలో ఎటు చూసినా ఆట పాటలే, విలాసాలకు ఏమాత్రం లోటు లేకుండా ఉంది. కానీ ఇవేవి అతనికి నచ్చలేదు. ఒంటి మీద జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది అతనికి. అయినా మనస్సును నియంత్రించుకుని పగలంతా కోటలో గడిపాడు. రాత్రి కాగానే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు ఆ యువకుణ్ణి పిలిచి దగ్గరలోనే ఉన్న కోనేటిలో స్నానం చేసి వద్దాం అన్నాడు. యువకుడు రాజు ఇద్దరూ వెళ్ళారు. అప్పుడు ఉన్నట్టుండి రాజుగారి కోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు చూపించాడు రాజు. ఆ యువకుడు స్నానం మానేసి కోట వైపు వెంటనే పరుగెత్తాడు. అక్కడ ఉంచేసిన తన కౌపీనం తగలబడిపోకుండా ఉండేందుకు పరిగెత్తాడు. కౌపీనం తీసుకుని యువకుడు కోనేటి వద్దకు చేరుకున్నాడు. అప్పటికి రాజుగారు అక్కడే నింపాదిగా స్నానం చేస్తూ కనిపించారు. కోట ఓ పక్క అగ్ని ప్రమాదంలో చిక్కుకోగా ఈ రాజు ఏమాత్రం దిగులు పడకుండా ఇలా జలకాలాడుతున్నాడేమిటి చెప్పమా అనుకున్నాడు మనస్సులో ఆ యువకుడు. కానీ తాను మాత్రం తన కౌపీనం కోసం ఇలా పరుగులు తీశానేమిటి అని సిగ్గుతో తలదించుకున్నాడు. రాజుగారికి నమస్కరించి, ఏ విధంగా మీరిలా నిశ్చలంగా ఉండగలిగారు అని యువకుడు అడిగాడు. అప్పుడు రాజు చెప్పాడు, ఈ కోట నాదని తలుపు ఉంటే నేను పరిగెత్తేవాడిని. అది ఒట్టి కోటే, నేనే. అంతే తప్ప కోట నాదెలా అవుతుంది? నేను చనిపోయిన తర్వాత కూడా ఆ కోట అక్కడే ఉంటుంది. కౌపీనం నీదని, కోట నాదని నువ్వు అనుకున్నావు. కనుకే పరిగెత్తుకుని వెళ్ళి నీ కౌపీనాన్ని మాత్రం తెచ్చుకున్నావు. కోట సంగతి వదిలేస్తావు. కానీ నేను అలా అనుకోలేదు, కనుకే పరిగెత్తలేదు. మనిషి తన మనసు ఇష్టాయిష్టాలకు దాసోహమవుతున్నాడు. ఇష్టాయిష్టాలను వదులుకున్నవాడే ఇందులోంచి విముక్తి పొందుతాడు అని రాజు చెప్పేసరికి తననెందుకు ఓ రోజు కోటలో ఉండి పాఠం నేర్చుకోమన్నాడో గ్రహించాడు ఆ యువకుడు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.